మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కూడా చెప్పా, ప్రజలను నమ్ముకుంటే, జనాలను నమ్ముకుంటే ఎవడూ నష్టపోడు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే మావాడు అనుకుంటే ప్రజలు ఎందాకైనా నీతో ఉంటారు. కాబట్టి ఎలక్షన్లు ఉన్నాయా లేవా అన్న ధోరణ కాకుండా ఇప్పుడే కేవలం గ్రామాలకు పోతాం, శంకుస్థాపనలు చేస్తాం, అక్కడ 50 మంది 100 మంది వస్తారు. పూర్తి అవగాహన ఉండదు. పూర్తి అవగాహన ఉండాలంటే ప్రతి ఇంటికి వెళ్లాలని చెప్పని ఎన్నికలు లేని వేళ ఈ ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఎవరు చేయని విధంగా మీ అందరి ఆశీస్సులతో నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిరెడ్డి ప్రతి ఇంటికి వస్తున్నాడు. ఆ ఇంటికి రావటమే కాదు, ఎక్కడైనా సమస్యలు అడిగినప్పుడు అవి పరిష్కారం కాని సమస్యలు అయితే నా వల్ల కాదు అని చెప్పి, ఈ పరిష్కారం కాదని చెప్పి, పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కారం చేయి. ఒక్కసారి ఫోన్ కాల్ వచ్చిందంటే, ఒక్కసారి మన సమస్య చెప్పారంటే ఇక మళ్ళీ వాళ్ళు మర్చిపోవచ్చు. కాని సమస్యలు ఉంటాయి, వెంటనే ఫోన్ చేసి కావని చెప్పి. సౌత్ కోపూర్ గ్రామంతో నాకు సంతోషం ఏంటంటే, ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు ఏదైనా సలహా సూచన చెప్పాలంటే. ఆఖరికి ఎంత సంతోషం అంటే, మరో పిల్లోడు ఫోన్ చేశాడు, 12 ఏళ్ళ పిల్లోడు, అన్న క్రికెట్ కిట్ కావాలని చెప్పి. నిజంగా నేను గర్వపడ్డా. 12 సంవత్సరాల పిల్లోడు కూడా నేరుగా నాకు ఫోన్ చేశాడంటే ఆ పిల్లవాడి గుండెల్లో కూడా నేనుండా. ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా. అదే నమ్మకాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు సంపాదించుకోవాలని చెప్పని కోటమిరెడ్డి గిరిరెడ్డి చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నన్ను మించి, నాకు మించి మీ అందరి మనసులు గెలుచుకుంటాడని చెప్పని కోరుకుంటూ సెలవు.